హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో బిఫోర్ గోయింగ్ టు ఈ వీడియోకి మనము ఇచ్చే టార్గెట్ వచ్చేసరికి 500 లైక్స్ అనమాట. సో మీ వల్ల అవుతుంది. సో మీరు నాకు ఈ విధంగా లైక్స్ చేసి నాకు కనుక రీచ్ కనుక పెంచినట్లయితే మీకోసం ఇంకా మంచి మంచి కాలేజెస్ లిస్ట్ అండ్ అదేవిధంగా ఏ కాలేజ్ మీకు బెటర్ అనేసి కూడా సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా నేనైతే ప్రొవైడ్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో చాలామంది కూడా వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇక్కడ 1 రూపీ కూడా ఖర్చు అయితే ఉండదు. సో టోటల్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ కెరియర్కి సంబంధించి నేనైతే మీకు ఇక్కడ రెడీగా ఉన్నాను క్లియర్ చేయడానికి. ఓకేనా? సో ఎవరైనా మీరు నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలి అండ్ కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ అనే యాప్ మనకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో అక్కడ నుంచి మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఈ రోజు వీడియోలో మనం వచ్చేసరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో ఎవరైనా ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నంలో ఉన్నట్లయితే సో మీరు కనుక విశాఖపట్నంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఆ యొక్క కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు దొరుకుతాయి అనమాట. సో ముందుగా విశాఖపట్నం జాయిన్ అవ్వాలి, లైక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాలేజ్ నేమ్ అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం అనేసి ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నంలో నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా మనకైతే ఉండడం జరిగింది. సో కాలేజ్ ఇన్స్టిట్యూట్ కోడ్ చూసుకున్నట్లయితే VSPM. ఓకేనా? సో మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఈ కోడ్ని అయితే టైప్ చేయాలి. లైక్ ఈ కోడ్ ఉంటేనే మీకు అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం అవుతుంది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కోడ్ ఫర్ ఎంసెట్ లైక్ పాలిసెట్ కౌన్సిలింగ్కి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు పాలిసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి అంటే లైక్ ఈ కాలేజీలో మీరు సీట్ తెచ్చుకోవాలి అనుకుంటే. అండ్ ఇది వచ్చేసరికి బాయ్స్ కోసమా గర్ల్స్ కోసమా అంటే అలా ఏం లేదు. ఈ కాలేజ్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఈ కాలేజ్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఏ రీజియన్ కింద ఉంది. సో చాలామంది ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కూడా ఆ కాలేజ్ ఏ రీజియన్ కింద ఉందో మనకైతే తెలియదు అనమాట. ఈ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం అయితే మనకు ఆంధ్ర యూనివర్సిటీ కింద అయితే ఉందన్నమాట. సో రీజియన్ అడిగితే ఎవరైనా మీ కాలేజ్ది ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పండి. AU రీజియన్. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఇంకా ఈ కాలేజీలో మనకి ఏమేమి కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయనేసి ఇక్కడ క్లియర్గా మీకైతే మెన్షన్ చేశాను. ఇది కోడ్ అనమాట. CIV అంటే సివిల్ ఇంజనీరింగ్ అండ్ MET అంటే మెటలర్జికల్ టెక్నాలజీ అది. ఓకేనా? సో అండ్ త్రిబుల్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లైక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ME అంటే మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ కాలేజీలో మనకు వచ్చేసరికి సివిల్ మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే 132 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 132 సీట్స్ అయితే అక్కడ మనకైతే రెడీగా ఉన్నాయి. అండ్ మెటలర్జికల్ చూసుకున్నట్లయితే 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ త్రిబులీలో లైక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి మనకు 132 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే బల్క్ నెంబర్గా 198 వేకెన్సీస్ అయితే మనకు అక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు మ్యాక్సిమం వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా లైక్ ఇన్ అండ్ అరౌండ్ మీరు పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, విశాఖపట్నంలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క కోర్సెస్లో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కాలేజీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాలేజ్ అనేది కూడా చాలా మంచిగా అయితే ఉంది. అండ్ గోయింగ్ టు కట్ ఆఫ్ డీటెయిల్స్, లాస్ట్ ఇయర్ లైక్ OC బాయ్స్కి మేము అంటే నాకు వచ్చిన ర్యాంకు 30,000. బ్రదర్ నేను అక్కడ త్రిబులి తీసుకోవచ్చా, నాకు వస్తుందా అక్కడ సీటు అనేసి కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు. లేదా బ్రదర్ నేను SC క్యాస్ట్, నాకు అక్కడ సీట్ వస్తుందా అనేసి అడుగుతూ ఉంటారు. మీకు ఆల్రెడీ పాలిసెట్కి సంబంధించిన ర్యాంక్స్ అయితే వచ్చేసాయి. మీ ర్యాంకుకు తగినట్టు లాస్ట్ ఇయర్ లైక్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేటివి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ని బట్టి మీకు తెలుస్తుంది అక్కడ కాలేజ్ అనేది వస్తుందా రాదా అనేసి. సో దానికోసం మీకు సింపుల్ అండ్ షార్ట్ కట్గా మీకు అంతా కూడా రెడీగా చేసి పెట్టాను కింద డిస్క్రిప్షన్లో. సో మీకు PDF రెడీగా ఉంది కట్ ఆఫ్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం. ఆ PDFలో మీరేంటంటే ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ని వెతకండి ఎక్కడుంది ఇది అనేసి. మీరు వెతికే పని లేకుండా నేనేం చేశానంటే ముందుగానే అది వెతికి మీకోసం ఇలా డీటెయిల్స్ అనేది పెట్టాను. ఆ PDFలో పేజ్ నెంబర్ 20కి వెళ్తే సో అక్కడ సీరియల్ నెంబర్ 491 నుంచి 494 లోపు మీకు ఏంటంటే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం ఫుల్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఉంటాయి. OC బాయ్స్, OC గర్ల్స్, SC బాయ్స్, SC గర్ల్స్, BC బాయ్స్, BC గర్ల్స్, BCA, BCB, BCD, BCD.
సో ఇవన్నీ కూడా మీకైతే అక్కడ అవైలబుల్గా డీటెయిల్స్ ఉంటాయి. పేజీ నెంబర్ 20కి వెళ్ళండి. సీరియల్ నెంబర్ 491 నుంచి 494 వరకు ఈ యొక్క కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటాయి. అవి మీరు తెలుసుకొని సో నెక్స్ట్ స్టెప్ అనేది మీరు వెళ్ళాలి. ఓకేనా? సో ఇంకా మీకు పాలిటెక్నిక్ కానీ అండ్ పాలిసెట్కి సంబంధించి కానీ ఫుల్ డీటెయిల్స్ అనేటివి గోయింగ్ ఫార్వర్డ్ వస్తూ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.